మరొక చిన్న కథ. మనకి అన్నదమ్ములు అనుబంధం అనగానే రామాయణంలోని రామలక్ష్మణులు గుర్తుకొస్తారు కదా. అదే రామాయణంలో 4 వర్గాలకు చెందిన అన్నదమ్ములు ఉన్నారని మీకు తెలుసా? తెలియకపోతే చెప్తాను, వినండి. మొదట మానవ వర్గానికి చెందిన వారు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అలాగే రాక్షస వర్గానికి చెందిన వారు రావణ, కుంభకర్ణ, విభీషణులు. మూడవది వానర వర్గం. వానర వర్గానికి చెందిన వారే వాలి, సుగ్రీవులు. అలాగే 4వ వర్గం పక్షి వర్గం. పక్షి వర్గానికి చెందిన వారు జటాయువు, సంపాతి. ఇందులో మనకు మానవ వర్గానికి చెందిన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మరియు పక్షి వర్గానికి చెందిన సంపాతి ఇంకా జటాయువులు పరస్పరం అన్నదమ్ముల ప్రేమకు, ఐక్యమత్యానికి, అనురాగాలకు ప్రతీకలుగా నిలిచారు. కానీ ఇందులో రాక్షస వర్గానికి చెందిన రావణ, కుంభకర్ణ, విభీషణులు మరియు వానర వర్గానికి చెందిన వాలి, సుగ్రీవులు పరస్పరం ప్రేమ, ఐకమత్యం, అనురాగాలు లోపించిన సోదరులకు ప్రతీకలుగా నిలిచారు. జై శ్రీరామ్.